ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సింధు పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టుంటుంది? పిల్లల్ని కిడ్నాప్ చేయడం వల్ల తనకొచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే రిషి సిసి తన పిల్లలే అన్న నిజం తెలిసిందా తనకి? తెలిస్తే డైరెక్ట్గా వచ్చి నాతో గొడవపడి పిల్లల్ని తీసుకెళ్తుందే తప్ప ఇలా ఎందుకు చేస్తుంది? అసలు సింధు ఏ ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని వెళ్ళింది? తన ప్లాన్ ఏంటి? నన్ను మా అమ్మని టెన్షన్ పెట్టడానికి ఇలా చేసిందా? పిల్లలు ఎక్కడ దాచిపెట్టావు? నాకు తెలీదు. పోలీసులు కొట్టినా కూడా సింధు పిల్లల గురించి తనకి తెలియదు అంటుందంటే నిజంగానే సింధుకి పిల్లల కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదా? అదే గనక నిజమైతే పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే. నో, అలా జరగకూడదు. వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఎంత త్వరగా వాళ్ళ గురించి తెలుసుకుంటే అంత మంచిది. ఈ గౌతమ్ ఏంటి ఇంకా రాలేదు? అసలు పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు? ఏం జరిగింది? ట్రూ బజార్లో షాపింగ్ మాల్ ఉంది కదరా, అక్కడ షాపింగ్కి వెళ్ళారు. సింధు ఏమో అనుతో తిరిగి వచ్చేసరికి పిల్లలు అక్కడ లేరంట. అంతా వెతికాను, ఎక్కడా కనబడలేదంటుంది. నీకు బిజినెస్ పరంగా ఎవరైనా శత్రువులు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరురా. పోనీ పర్సనల్గా? పర్సనల్గా అంటే రే, సింధు మీదే నా డౌట్. తనే మాకెవరికీ చెప్పకుండా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళింది. తనే పిల్లల్ని దాచిపెట్టుంటే కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి ఎందుకు వెళ్తుంది? సంథింగ్ రాంగ్. రే ప్లీజ్ రా, ఈ విషయంలో నాకు నీ హెల్ప్ కావాలి. నా లైఫ్ ఎలాగో డిస్టర్బ్ అయిపోయిందిరా. కనీసం నా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలరా. వాళ్ళ కోసమేరా నేను బతుకుతుంది. వాళ్ళకేమనైతే నేను తట్టుకోలేనురా. రే ఏంట్రా చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నావు? రిషి శశి నాకు కావాలరా. వాళ్ళని నేను చూడాలి. ఓకే ఓకే, వాళ్ళకేం కాదు, నువ్వు టెన్షన్ పడకు. ముందు వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారో మనం ఆ లొకేషన్కి వెళ్దాం పద. రే నా పిల్లలకేం కాదు కదా? డోంట్ వరీరా, నీ పిల్లల్ని సేఫ్గా నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకేనా? పద, ఫాలో అవ్వు. యష్, ఇదేనా పిల్లలు మిస్ అయిన షాపింగ్ మాల్? ఇదేరా. పద వెళ్దాం. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? నేనే సార్. గౌతమ్, స్పెషల్ బ్రాంచ్. చెప్పండి. నిన్న నైట్ మా పిల్లలు షాపింగ్ మాల్ ఏరియాలో కనిపించకుండా పోయారు. అంతా వెతికాం, ఎక్కడా లేరు. ఈ మాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ చూడాలి. షూర్ సార్, 1 minute. వీళ్ళే.
నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. షూర్ సార్, మెయిల్ ఐడి చెప్పండి, పంపించేస్తాను. థ్యాంక్ యూ. ఈ కిడ్నాప్స్తో ఏ సంబంధం లేకపోయినా సింధుని నేను అనవసరంగా అనుమానించానా? సింధు చెప్పింది నిజమే. నిజంగానే పిల్లలు మిస్ అయ్యారు. పాపం తనకి ఎలాంటి సంబంధం లేదు. సీసీ ఫుటేజ్లో క్లియర్గా తెలుస్తుంది. మరి పిల్లలు ఏమైనట్టు? ఆ మిక్కీ మౌస్ గెటప్లో ఉన్న పర్సన్తో ఎక్కడికి వెళ్ళారు? ఐ థింక్ ఆ గెటప్లో ఉన్నవాడే కిడ్నాపర్. నీ పిల్లలకి మాయ మాటలు చెప్పి తనతో తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. రిషి శశి ఎక్కడున్నారో ఎలారా తెలుసుకోవడం? డోంట్ వరీ, సర్చ్ చేద్దాం. ఓ క్లూ దొరికింది కదా, ఇంకా ఏమైనా ఆధారాలు దొరకచ్చు, ట్రై చేద్దాం. సింధుని అనవసరంగా అనుమానించానా? ఏంటమ్మే మంచి పాట మధ్యలో ఆపేవింది? ఇక నీ టెన్షన్తో ఉంటే నువ్వు హాయిగా పాటలు వింటే ఎంజాయ్ చేస్తా ఉండవా? ఇది మనం ఎంజాయ్ చేయాల్సిన టైం అమ్మే. నువ్వేం టెన్షన్ పడకమాక. అమ్మే ప్లీజ్, దయచేసి ఇప్పటికైనా చెప్పమ్మే, పిల్లకాయలు ఏడున్నారమ్మే. ఏందమ్మి టైం వస్తా ఉండవు? మనకి మంచి టైం స్టార్ట్ అయ్యి ఉండదా లేదా అని. దీనికి కూడా మంచి ముహూర్తం చూసి మరి చెప్తావా ఏంది? ఎందుకమ్మి ఊరికి అట్ట తొందర పడిపోతుండో? నిన్ననక పిల్లకాయల్ని కిడ్నాప్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్ట ఉన్నారో తిన్నారో లేదో బాధగా ఉండదా నాకు? బాధ ఎందుకమ్మే? వాళ్ళే నీ పిల్లకాయలు కాదు కదా. ఇప్పుడు నా పిల్లకాయలు కాకపోవచ్చమ్మే, రేపు నాకు యష్కి పెళ్ళైతే నా పిల్లకాయలు అవుతారు కదా. అందుకే ఇప్పటి నుంచే వాళ్ళని నా పిల్లకాయలుగా చూసుకుంటా ఉంటానమ్మే. మంచిదే అమ్మే నీ ఆలోచన. పిల్లకాయలు నువ్వెంత దగ్గర చేసుకుంటే యష్ అబ్బి నీకు అంత దగ్గర అవుతాడు. అందుకే కదమ్మే అడుగుతా ఉన్నాను, రిషి చేసి ఎక్కడున్నారో చెప్పవే. ఈ పాటికి పోలీస్ స్టేషన్లో నిజం చెప్పమని దమయంతి సింధుకి పోలీసుల చేత ఫుల్లుగా కోటింగ్ ఇప్పించే ఉంటుంది. ఆయన సింధు ఏం చెప్పలేదమ్మే. ఎందుకంటే నిజంగా పిల్లకాయలు ఆడుండారో తనకు కూడా తెలియదు కదా. అమ్మి నీకు తెలుసు కదమ్మి, ప్లీజ్ అమ్మి చెప్పమ్మి. ఇంకా మన టైం స్టార్ట్ అయ్యి ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి పిల్లకాయలు తీసుకుని నువ్వు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. పిల్లకాయలు పలానా ప్లేస్ లో ఉన్నారని నీకట్ట తెలుసని పోలీసులు అడిగితే నేనేం చెప్పాలమ్మి? మొదటి నుంచి పిల్లకాయల విషయంలో సింధు ప్రవర్తన మీద నాకు అనుమానం ఉండాది. అందుకే తనను ఓ కంట కనిపెట్టుండాను. నిన్న షాపింగ్కి వెళ్ళక ముందు సింధు ఎవరితోనో మాట్లాడడం చూసుండాను. పిల్లలు కనిపించడం లేదన్న తర్వాత సింధు ఆ మనిషితోనే పిల్లకాయల్ని కిడ్నాప్ చేయించుంటుందని డౌట్తోనే ఆ మనిషి కోసం వెతుకుండాను. లక్కీగా కనిపించుండాడు అని చెప్పు. వాడిని ఫాలో అయ్యి వెళ్ళాను. అక్కడ పిల్లకాయలు కనపడి ఉండారు. వాళ్ళని కాపాడాలని చూశాను. ఆ రౌడీలు నన్ను చంపబోయారని చెప్పు. అయినా సరే వాళ్ళని ఎదిరించి నా ప్రాణాలకు తెగించి పిల్లకాయలను కాపాడి తీసుకొచ్చానని చెప్పు. ఆ తర్వాత పిల్లల దృష్టిలో, యశ్ దృష్టిలో, దమయంతి దృష్టిలో నువ్వు మంచి స్థానంలో ఉంటావమ్మే. నేను చెప్పే నెంబరు సేవ్ చేసుకో. చేసుకో. అమ్మే, ఇది కిడ్నాపర్ ఫోన్ నెంబరు. పిల్లకాయలు సిటీ బయట పాడుబడ్డ బిల్డింగ్ లో ఉండారు. నువ్వు వాడికి పోయి వాళ్ళకు ఫోన్ చెయ్యి. వాళ్ళు నీకు పిల్లకాయలను అప్పచెప్తారు. అమ్మే, అర్థమై ఉండదా? వెళ్ళు. అట్నే అమ్మి.
హలో, ఎవరు? అభి నేను సంధ్యనబే. మా అమ్మి నీ నెంబర్ ఇచ్చుండది. అమ్మంటే? మా అమ్మి కన్యాకుమారి. నీకు విషయం చెప్పేసి ఉండదంట కదా. చెప్పారా? ఇప్పుడు నేను నీ దగ్గరికే బయలుదేరుండాను. వచ్చి నేను పిల్లకాయల్ని తీసుకెళ్ళిపోతాను. మీరు ఏడున్నారో నాకు లొకేషన్ చెప్తావా? మీరు ఒక్కరే వస్తున్నారు కదా, వేరే ఎవరు వచ్చినా మాకు ప్రాబ్లం అవుతుంది. తేడా వస్తే పిల్లల్ని మీకు అప్పచెప్పాం, చంపేస్తాం. లేదబ్బి, నేను ఒక్కదానే వస్తాను. నీకే ప్రాబ్లం ఉండదు. పిల్లకాయలు ఏం చేయదబ్బి, ప్లీజ్. లొకేషన్ పంపిస్తాను, రండి. మమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు? ఎవరు మీరు? మా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, మేము వెళ్ళిపోతాం. మాట్లాడకండి, కామ్గా కూర్చోండి. మేము వెళ్ళకపోతే మా నాన్న చాలా బాధపడతారు. మా అమ్మ కూడా. మేము వెళ్ళిపోతాం. ఏయ్, కూర్చోండి, లేదంటే అరిచారు చంపి పడేస్తా. హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏయ్, అరవద్దు, అరిస్తే చంపి పడేస్తా. నేను పాస్కి వెళ్ళాలి, అర్జెంటు. ఇందాకటి నుంచి ఆపుకుంటున్నా. ప్రామిస్గా వస్తుంది, నిజంగా చెప్తున్నా. రేయ్, వీడిని తీసుకెళ్ళరా. చల్ నడు. రే ఆగ్రా, రే ఆగ్రా, రే. ఇప్పుడు అక్కడ తప్పించుకుంటావురా? వదులు, నేను వెళ్ళాలి. ఈ బచ్చగాడు మహాజాదుగాడు తప్పించుకోవాలని చూస్తున్నాడు. రేయ్, పారిపోవాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో మీ ప్రాణాలు. నీకిచ్చిన బ్రేక్ టైం అయిపోయింది. నిజం చెప్పావనుకో వదిలేస్తాం, లేదంటే ఇదిగో ఒకసారి చూడు. సెకండ్ రౌండ్కి మా వాళ్ళు సిద్ధమైపోయారు. ఈసారి పిల్లల గురించి నువ్వు చెప్పే వరకు కోటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏమంటావ్? సార్, మీకెన్నిసార్లు చెప్పాలి? పిల్లల గురించి నాకు తెలీదు. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. నేను చెప్పేది నిజం. ఉషా, సార్. మీ డ్యూటీ మీరు చేయండి అమ్మా. అలాగే సార్. సరే అయితే. చంద్ర, చంద్ర ఆగు. నిన్నే సింధుకి చెప్పొద్దు. చంద్ర,
ఎందుకే అనవసరంగా దెబ్బలు తింటావు? నువ్వే పిల్లల్ని దాచావని ఒప్పుకోవచ్చు కదా. చెయ్యని దాన్ని చేశానని ఎలా ఒప్పుకోమంటారు? నీ చేత మేం ఒప్పిస్తాం. అమ్మా సింధు, నిజమేంటంటే ఆపండి. ఎస్ఐ గారు, దాన్ని కొట్టొద్దని చెప్పండి. అదేంటి మేడం, కొట్టమని మీరే డబ్బులు ఇచ్చి ఇప్పుడు కొట్టద్దు అంటారేంటి? భయపెట్టండి లేదా బెదిరించి పిల్లల గురించి కనుక్కోండి, అంతేకాని ఇంకొక దెబ్బ కూడా కొట్టకండి. కొడితేనే చెప్పండి, బెదిరిస్తే చెప్తుందా మేడం? దాంతో నేను మాట్లాడతాను. ఎందుకే మా సహనాన్ని పరీక్షిస్తావు? నిజం చెప్పు. యష్ కూడా పిల్లల కోసం వెతుకుతున్నాడు. నువ్వు చెప్పకుండా పిల్లని యష్ కనిపెడితే నిజం తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ జీవితాంతం జైల్లోనే శిక్ష అనుభవిస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. బయటకు కూడా రాలేము. అర్థమైందా? భగవంతుడా, పిల్లలకేం కాకుండా చూడు. వాళ్ళని కాపాడడానికి నువ్వేదో ఒక దారి చూపించాలి. ఎస్, ఈ విషయం వెంటనే యష్కి చెప్తే ఈ క్లూ ద్వారా రిషి శశిని కాపాడతాడు. కానీ యష్తో ఎలా మాట్లాడడం? ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడెలా? మావయ్య, అర్జెంటుగా నేను ఒక ఫోన్ కాల్ చేయాలి. కొంచెం మీ ఫోన్ ఇస్తారా? తీసుకోమ్మా. తమ్ము ఎవరికి ఫోన్ చేస్తున్నావే? నువ్వు పిల్లలకి కాపలాగా ఉంటున్న రౌడీలకి ఫోన్ చేసి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, పిల్లలు ఎవ్వరికి దొరకకుండా వేరే చోటికి మార్చేయండి అని చెప్పడానికా? లేదత్తయ్య, మీ అబ్బాయితోనే నేను మాట్లాడాలి. తమ్ము, సింధు యష్తో ఏదో మాట్లాడతానంటోంది కదా, ఫోన్ ఇవ్వచ్చు కదా. ఇస్తే ఏంటి నష్టం? వాడి ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కలిసి పిల్లల్ని ఎతకడానికి వెళ్లారు. ఇప్పుడు యష్కి ఫోన్ చేసి ఏవో మాయ మాటలు చెప్పి వాళ్ళని వెనక్కి రప్పించాలని దీని ప్లాన్. అయ్యో కాదత్తయ్య, పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక క్లూ ఉంది. అది యష్కి చెప్దామని ఫోన్ అడిగాను. నువ్వే పిల్లల్ని దాచేసి మళ్ళీ నువ్వే వాళ్ళని తెలుసుకోవడానికి క్లూ ఇస్తావా? మరీ మేమంత పిచ్చోళ్ళలా కనపడుతున్నావా నీకు? ఏమీ అవసరం లేదు, నోరు మూసుకొని పడుండు. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుంది అత్తయ్య? నువ్వేమి చెప్పక్కర్లేదు, మేమేం వినక్కర్లేదు. అత్తయ్య ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి నేను యష్తో మాట్లాడతాను. ఎస్ఐ గారు, దాని గోల వినలేక చేస్తున్నాం. నోరు మూయించండి దీంది. ఏయ్, చెప్తే అర్థం కదా, కామ్గా ఉండు, గొడవ చేయకు. యష్తో మాట్లాడి తీరాలి, కానీ ఎలా మాట్లాడాలి? ఎస్, రిషిని శశిని నేనే కిడ్నాప్ చేయించాను. పిల్లల్ని నేనే దాచిపెట్టానని ఒప్పుకుంటున్నాను.
నేను షాపింగ్ చేసినప్పుడు రిషికి శశికి 2 వాచ్లు ఇచ్చాను. అవి వాళ్ళ చేతికే ఉన్నాయి. ప్రతి 1 అవర్కి అలారం మోగుతుంది. నీకు పిల్లలు దగ్గరలో ఉంటే ఆ అలారం సౌండ్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారో ఈజీగా నువ్వు కనిపెట్టొచ్చు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.